మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై విమర్శలు చేయడం తగదని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు అన్నారు. పెర్నమెట్ట జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సీనియర్ రాజకీయ నాయకుడు బాలినేనిపై జడా బాలనాగేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నిన్నటి వరకు ఆయన నీడలోనే ఉన్నామని, ఇప్పుడు ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. అసలు ఆయన వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో తెలియాలని డిమాండ్ చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేన ఐక్యతను దెబ్బతీయలేరని అన్నారు. శ్రీనివాస్, పవన్, శ్రీరామ్, ఫణి, శ్రీనివాస్, కృష్ణ, వాసు, రవి, చిరంజీవి, వెంకటేశ్వర్లు, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ జనసేన పార్టీలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి, మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈ జిల్లాలోనే తిరుగులేనటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, జనసేన పార్టీలో చేరటం జరిగింది. జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరిన తరువాతనే జనసేన పార్టీకి జవసత్వాలు రావటం ప్రారంభమైంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ గత 4 రోజులుగా శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద జడా బాలనాగేంద్ర యాదవ్, ఎవరయ్యా ఈ జడా బాలనాగేంద్ర యాదవ్ అంటే, జనసేన పార్టీలో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరిన తర్వాత బాలినేని గారికి డే 1 నుంచి ఇప్పటి వరకు నీడగా వెంట ఉండి అతని కార్యక్రమాలని సమీక్షించినటువంటి వ్యక్తి శ్రీ జడా బాలనాగేంద్ర. అటువంటి నాగేంద్ర వ్యక్తిగత దోషణలతో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా కేవలం స్వార్థంతో వ్యక్తిగతంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, బాలినేని గారి శౌర్యం, వీర్యం అన్నీ ప్రదర్శించి బాలినేని కంటే గొప్పవాడు లేడని వేదిక మీద చెప్పిన 48 గంటల్లోనే ఎందుకు బాలినేని మీద అంత ద్వేషం పెంచుకున్నాడు? దీనికి సమాధానం చెప్పాలి. ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరిన తర్వాతనే జనసేన పార్టీలో ఉన్నటువంటి కథలకు వచ్చింది. ఎందుకో తెలియదు, దీని వెనక ఎవరు నడిపిస్తున్నారో తెలియదు. ఎందుకు జడా బాలనాగేంద్ర యాదవ్ మొన్నొక రోజు, ఈరోజు ఒక రోజు అటువంటి వ్యాఖ్యలతో తండ్రిని, కొడుకుని విమర్శించడానికి కారణమైంది? దీని వెనక ఎవరున్నారో నాగేంద్రే చెప్పాలి. లేదా స్పెసిఫిక్గా నాగేంద్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు మీ మీడియా మిత్రులు అడగాల్సింది జడా బాలనాగేంద్రని. ఉన్నట్టుండి ఈ విధంగా ప్రవర్తించడానికి నీ వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు? ఏ రాజకీయ పార్టీ, ఏ వ్యక్తి నడిపిస్తుంటే నీ స్వంత స్వలాభం కోసం నువ్వు ఈ విధంగా నడుస్తున్నావు? జనసేన పార్టీని నిర్వీర్యం చేయమని, జనసేన పార్టీని ఇబ్బందులు పెట్టమని నీకెవరన్నా వెనకుండి నడిపిస్తున్నారా? దాన్ని తెలియజేయాలి జడా బాలనాగేంద్ర యాదవ్. ఏ కారణంతో నువ్వు ఈ విధంగా మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణలు, అభియోగాలు చేస్తున్నావు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం నీకుంది. నువ్వు ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, అక్కడేం చేసావో తెలుసు. కాంగ్రెస్లో ఉన్నావు, అక్కడేం చేసావో తెలుసు. తర్వాత బీజేపీలో కూడా వెళ్ళావు, అక్కడేం చేసావో తెలుసు. జనసేనలోకి వచ్చి కూడా సేమ్ రిపీట్ చేస్తున్నాడు. నీలో మార్పు లేదు, నీ భాషలో మార్పు లేదు, నీ వ్యక్తిత్వంలో మార్పు లేదు, నీ పద్ధతుల్లో మార్పు లేదు. పార్టీ కోసం పనిచేసే వాళ్ళని దగ్గర పెట్టుకొని ఇట్లాంటి చెత్తనంతా జనసేన నుంచి ఏరిపారేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళమని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర పార్టీని సంప్రదించి జడా బాలనాగేంద్ర యాదవ్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి మా యొక్క విజ్ఞప్తి, మా డిమాండు.